కొద్దిగా ఎంఆర్పిఎస్ ఫస్ట్ నుంచి ఉద్యమాలు చేసిన వాళ్ళు. ఈరోజు ఎందుకంటే ఈ వీడియో చేయటం కారణం, ఒక 30 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమ కాలంలో ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. ఈ పోరాటానికి స్పందించి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వంలో ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణకి చేయడం జరిగింది. వర్గీకరణను మా సోదరులైన మాల సంఘాల వాళ్ళు దీన్ని పిటిషన్ వేసి సుప్రీంకోర్టులో ఆర్డర్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఈరోజు న్యాయమైన సమస్య అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి చాలా సంతోషం. అదేవిధంగా అన్ని పార్టీలు ఉద్యమం మొదలుపెట్టిన కాడి నుంచి కూడా మద్దతు తెలిపారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క ఉద్యమంలో ఎంతోమంది అమరులయ్యారు మా సోదరులు. కాబట్టి నా యొక్క మిత్రులు ఎంతోమంది, కాబట్టి వాళ్ళకి గౌరవాలు చెప్తూ ఉద్యమాలు చేసిన మా యొక్క ఎంఆర్పిఎస్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ యొక్క సంతోషమైన సమయంలో అందరూ కూడా మా సోదరులు కూడా అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు ఫస్ట్ నుంచి కూడా సామాజిక న్యాయం కొరకు మనకి ఎస్సీలలో 15% రిజర్వేషన్లు చేసి ఆ రిజర్వేషన్లు అందరూ సమానంగా పంచుకోవాలని చెప్పి వారి యొక్క అంబేద్కర్ గారి బాటలో మనందరూ పోవాలని మీ అందరూ కూడా